శ్రీవత్సనగిరితటి దుద్భముద్బోధకృష్ణం ఆరాత్యం త్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంది సోచిష్టాయాం తజనిగలితం యాబలాత్యుక్తభుంగే గోదాదస్యై నమైదముదం భూయే వాస్తు భూయా. జై శ్రీమన్నారాయణ. వివిధ భగవద్బంధువులారా, కలియుగ వెంకటేశ్వర స్వామి మోహినిపురిలో ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు ముక్కోటి ఏకాశి, వైకుంఠ ఏకాశి అని పిలుస్తారు. ముక్కోటి దేవతలు వైకుంఠం ద్వారా గుండా వచ్చిన ఆ స్వామిని దర్శించుకున్నారు కాబట్టి వైకుంఠ ఏకాశి అని పిలుస్తారు. కాబట్టి ఈరోజు వైకుంఠ ఏకాశి సందర్భంగా ఉదయం విశేషమైన అలంకారాలతో సమకూర్చి భక్తులను కనువిందులుగా పండింపజేసేట్టు చేసి ఆ ఉదయమే 4 గంటలకు ఆరాధన, సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, తీర్థప్రసాదం, కోవిల్ సేవ, తదనంతరం సేవ ఊరేగింపుతో బయలుదేరి ధ్యాన మందిరం పోయి నిలిచి ఉంటుంది. అప్పుడు భక్తులు కూడా ఒకరుగా క్రమసంఖ్యలో బయలుదేరుతూ ఆ స్వామిని నిజరూప దర్శనాన్ని, విశేష అలంకారాన్ని దర్శనం చేసుకుంటూ భక్తులు బయలుదేరుతున్నారు. విశేషంగా సంతోషంగా ఆనందిస్తూ భక్తులు గోవింద గోవింద రామభజన చేసుకుంటూ స్వాములు భక్తులు బయలుదేరుతున్నారు. వారికి తీర్థము ప్రసాదాలు కూడా అన్ని సమకూర్చి విశేషంగా సౌకర్యాలు ఏర్పడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మోయిన్పుర వీధి, సిద్దిపేట పట్టణము మరియు జిల్లా. శ్రీ స్వామివారికి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం నారు ప్రారంభించబడింది. భక్తులు మనకు ఇచ్చినటువంటి ఒక క్యూ లైన్ లోపల సంయమనం పాటించుకుంటూ ఒకరి వెనుక ఒకరు త్రోపులాడుకుంటూ కాకుండా నెమ్మదిగా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. భక్తులకు అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. మళ్ళా ప్రసాద వితరణ కూడా ఉన్నది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పులిహోర ప్రసాద వితరణ తీసుకోండి. మరియు ఎవరైనా లడ్డూ ప్రసాదం తీసుకుని లడ్డూ ప్రసాదాలు టికెట్ తీసుకొని చెల్లించుకొని తీసుకొని పోగలరని కోరుచున్నాను.